హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నానో లంచ్కి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా బ్రౌన్ రైస్ ఒక 2 కప్పులు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే 4 అవర్ బ్రౌన్ రైస్ 4 అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. నాకు పొలుకులుగా ఇష్టం లేదండి, అందుకనే నేను 4 అవర్స్ కంపల్సరీ నానబెడతాను. నెక్స్ట్ బీరకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాను. బీరకాయ పచ్చడికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్పు బీరకాయ, 1 టమాటా, 2 మిర్చి అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. తర్వాత రోటిలోకి సర్వ్ చేస్తున్నాను. ఈ రోజుల్లో మిక్సీ ఉన్నా కానీ రోటి పచ్చడి మాత్రం మిస్ అవ్వం కదా, ఎందుకంటే మన పాతకాలపు అలవాట్లు కదా, వాటిలో అదొకటి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే తాలింపు వేసేసుకొని ఏ పచ్చడిలోకైనా సరే ఫినిషింగ్ గార్నిషింగ్ వచ్చేసరికి కొత్తిమీర వేస్తే సూపర్ ఉంటుంది కదండి. ఇప్పుడైతే మెంతికూర వాష్ చేసేసుకొని మంచిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. దాంట్లో నేనైతే తాలింపు గింజలు ఏమి వేయట్లేదండి. జస్ట్ ఒక ఆనియన్ తీసుకొని మంచిగా కలిపేసుకొని దాంట్లోకి మెంతికూర డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. హెల్తీగా కుక్ చేసుకోవడానికి నేను ఇలానే చేస్తున్నానండి. దీంట్లో ఎటువంటి స్పైసెస్ నేను యాడ్ చేయలేదు, సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. మంచిగా పచ్చివాసన పోయేసరికి ఉడికించుకుంటాం. నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. రోటి పచ్చడి, అలాగే మెంతి కూర అండ్ 1 ఎగ్ అండి, అండ్ రైస్. వీటిల్లో మంచిగా నెయ్యి గార్నిషింగ్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంతే సింపుల్. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.